హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతానికి దేవరకొండ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు కొండ్ర శ్రీశైలం గారు మనతో ఉన్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాలునాయక్ గారు ఎమ్మెల్యేగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఏ విధంగా అమలవుతున్నాయి 6 గ్యారెంటీల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శ్రీశైలం గారు. నమస్కారం సార్. సార్, ఇక్కడ గిరిజన ప్రాంతం సార్, ఇది మొత్తం కూడా సార్ గత ప్రభుత్వంలో రవీంద్ర నాయక్ గారు ఎలాంటి డెవలప్మెంట్ చేసిండు, ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి సార్? గత ప్రభుత్వంలో చెప్పడమే కానీ ఆచరణలో ఎలాంటి పథకాలను పెట్టలేదు. మాకు రైతు రుణమాఫీ చేస్తానన్నారు, ₹1,00,000 వరకు చేస్తానన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. మా ప్రభుత్వం వచ్చినాక మా ప్రభుత్వం గతంలో కూడా గెలవక ముందు కూడా వాగ్దానం చేసిన దాంట్లో 6 గ్యారెంటీల్లో అన్ని గ్యారెంటీలని పబ్లిక్ అందే విధంగా చేసినారు. ముఖ్యంగా ఫస్ట్ చేసింది బస్సు సౌకర్యం అని చెప్పారు. ఫ్రీ బస్సును పెట్టారు, ఉచిత బస్సు పెట్టారు. అదొకటి సక్సెస్ అయినది. మళ్ళా ఉచిత కరెంట్ అని చెప్పినారు, అది వచ్చింది. ఉచిత గ్యాస్ అని చెప్పినారు, అందరికి ఇస్తున్నారు. మరలా ఇండ్లు ఇస్తాను, ఉచిత ఇల్లు లేని వారికి ఇండ్లు ఇస్తాను, అది కూడా పురోగతికి వచ్చినది. ఇప్పుడు అందరికి ఇండ్లు ఇచ్చిన ప్రతి గ్రామంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఇచ్చినారు. ₹2,00,000 మాఫీ అని చెప్పినారు. 2 లక్షలు అందరికీ, ఒక్క కుటుంబం ఉన్న వారికి ₹2,00,000 మాఫీ అయినది. ఒక 5 కుటుంబాలు ఉన్నారు, ఒకే కుటుంబం ఉన్నవారికి 5గురికి ఆచరణలో పెట్టలేదు. అది కూడా మా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆచరణలో పెడతామని చెప్పారు. మా ఉప ముఖ్యమంత్రి చెప్పారు, మా రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మీటింగ్ పెట్టుకొని కూడా చెప్పారు. ఆ 2 లక్షలు కూడా 5గురు ఉన్న దాంట్లో ఒకరికి ఒక కుటుంబానికి ఇవ్వాలనేది ఆచరణ తెస్తామని చెప్పి మొన్న ఇంటర్వ్యూలో కూడా నాగేశ్వరరావు గారు చెప్పారు, మా మినిస్టర్ గారు. ఇక్కడ నల్గొండ జిల్లాలో ముఖ్యంగా గతంలో 2006లో మా ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు 2009 వరకు డెవలపింగ్ అని అంటేనే మా బాలనాయక్ గారు. వారు ఏదున్నా కూడా ముక్కుసూటి మనిషి, వారు ముక్కుసూటిగా మాట్లాడతారు. ఎవరైనా తప్పు చేసినా ఒప్పుకోడు. మాకు కూడా దిశానిర్దేశం ఆయన ఉండే. ఆయన 2018లో జెడ్పీటీసీ చైర్మన్ ఉన్నప్పుడు అనివార్య కారణాల వల్ల పార్టీ గెలవకుంటే అక్కడికి వెళ్ళిపోయినాడు. అక్కడ డెవలపింగ్ లేకుంటే మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు. ఓకే సార్, మీ సతీమణి గారు ఇక్కడ వార్డు కౌన్సిలర్గా చేసడం జరిగింది సార్. 5 సంవత్సరాలు ఈ వార్డుని ఏ విధంగా డెవలప్మెంట్ చేసింది సార్? 5 సంవత్సరాలు మాకు గవర్నమెంట్ లేదు సార్. మాకు అయినా కూడా మమ్మల్ని పక్కకు పెట్టినా కూడా పబ్లిక్తోని మమేకంగా ఉంటూ వారికి కరోనా మూమెంట్ వచ్చింది సార్. 3 సంవత్సరాలు మాకు కరోనానే వచ్చింది. ఎలాంటి డెవలప్ చేయడానికి మాకు ఆస్కారం లేకుండా పోయింది. కేసీఆర్ గారు గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్ చేయడానికి ఏం లేదు. మేమే పబ్లిక్ ఆపదొచ్చి చనిపోయినా కూడా ఏదొచ్చినా మా జేబు ఖర్చు ద్వారా మా డబ్బుల ద్వారానే పబ్లిక్ సేవ చేశాము. ఎందుకంటే మమ్మల్ని నమ్ముకొని మా సతీమణి కొండ్రమల్లేశ్వరి గారిని గెలిపించారు. ఇక్కడ మీరు ఈ వార్డులో తెలుసుకున్నా కూడా మా గురించి చెప్తారు, మంచి చేశారు, చెడు చేశారు. డెవలపింగ్ అని అంటే వాటర్ కానీ, వాటర్ సప్లై మెయిన్, కరెంటు, ఈ సప్లైంగ్కు మేము బాగా సహకారం చేసేది. పబ్లిక్ అండదండగా ఉండేది. ఎవరికైనా ఆపద వచ్చినా కరోనా టైంలో కూరగాయలు కానీ బియ్యం కానీ బస్టాండ్లో ఉంటే కూడా పబ్లిక్ లేపి కూడా నైటు ఈ కరోనా మూమెంట్లో పబ్లిక్ పోలీసు వారు పోకుండా కూడా మేము అన్నాలు వండి పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి మాకు. ఎందుకంటే ప్రజాసేవ చేయాలనుకున్నాం. మేము ప్రజాసేవ చేయాలనుకున్నాం. ప్రజలకు మమేకంగా పబ్లిక్లో ఉంటున్నాం. ఇప్పుడు కూడా మా 20 వార్డులో మీరు ఎంక్వైరీ చేసినా చెప్తారు సార్. మా డెవలపింగ్ అనేది కొత్త బస్ స్టాండ్ కట్టిరు సార్. టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే కట్టింది. అది మన సుఖేందర్ రెడ్డి గారి ద్వారా శాంక్షన్ చేశారు సార్. అది బాగానే ఉన్నది. ఇంకా అంతర్గత రోడ్లు మొత్తం మా బాలనాయక్ గారు చేసింది. ఈయన రవీంద్ర కుమార్ వస్తే వారు ఏమన్నా ఎక్కడనో ఊరు బయట కట్టేశాడు సార్ ఆ రోడ్లు. మా సార్ వచ్చినాక ఇప్పుడు మళ్ళీ ₹50 కోట్ల శాంక్షన్ అయింది మాకు. ఇప్పుడు ఆల్రెడీ పైలట్ ప్రాజెక్టు ఐబీ దగ్గర వేసాము. మేము డెవలప్ చేయడానికి ముందు ఉంటాడు మా ఎమ్మెల్యే గారు. సార్, ఇక్కడ డిండి ఎత్తిపోతల పథకం అంటే ఫేమస్ సార్. గత ప్రభుత్వంలో కూడా విఫలమైపోయింది దాన్ని నిర్మించడంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కొనసాగిస్తే దాన్ని ఎంతమంది రైతులకు పారుగడ అందుతుంది సార్? మా దగ్గర 60,000 మంది ఉంటారు సార్. చందంపేట మండలు, నేరేడుగు ముమ్మడి. అక్కడ డెవలపింగ్ కావాలంటే రైతులకు వాటర్ కావాలి మెయిన్గా. ఆ డిండి ఎత్తిపోతల పథకం ద్వారా మా ఎమ్మెల్యే గారు బాగా కృషి చేస్తున్నారు. 1000 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చారు. నిన్న మొన్న అనివార్య కారణాల వల్ల అక్కడ మన ఇది దోమలపేట దగ్గర అది కూలిపోయింది. టన్నల్ కూలినా కూడా వారు మళ్ళీ గవర్నమెంట్ దాన్ని చేయడానికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తుంటూ దుద్దిల్ల ప్రాజెక్ట్ ఏదో ఉంది సార్. ఆ ప్రాజెక్టుకి వెళ్ళి ప్రస్తుతం ఎత్తిపోతల పథకం ద్వారా
నీళ్ళు ఇవ్వడానికి మా ఎమ్మెల్యే గారు బాగా చొరవ చూపుతుంది సార్. ఎందుకంటే వారి పీరియడ్లోనే మా మండల్ దేవరకొండ నియోజకవర్గం బాగుపడాలని చెప్పి చాలా కృషి చేస్తున్నాడు సార్ మా సారు. ఓకే సార్, ఇక్కడ రైతులు కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది సార్. చాలా వరకు గత ప్రభుత్వంలో ఈ పాటికి ఒడ్లో కొనుగోలు మొత్తం కూడా అయిపోయేది, ముగిసిపోయేది. ఇక్కడ కొన్ని మండలాల్లో కొన్ని సెంటర్లలో ఇంకా కాలేవు, మీ సెంటర్లో కూడా ఇంకా కొనుగోలు కాలేవు సార్. అక్కడ అమ్మానీలు కూడా బస్తా నింపాలన్నా చేయాలన్నా కూడా 2000 3000 లంచం అడుగుతున్నారంట. దీనిపైన మీరు ఏం చెప్పగలరు? లేదు సార్, అది లారీల వాళ్ళు ఏం చేశారంటే ఐకేపీ సెంటర్లు ఇచ్చారు డీసీఓ గారు నల్గొండ, మేము వద్దని చెప్పాం. వారు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వారు ఏం చేస్తున్నారంటే మా దగ్గరనేమో బస్సుకు 1 రూపీ ఇస్తున్నాం లారీ డ్రైవర్కు, లారీ రావడానికి. ఎందుకంటే రైతు నష్టపోవద్దనే ఉద్దేశంతో అది చెప్తే అది కూడా పద్ధతి కాదు, తప్పు, అది రూపాయి కూడా ఇవ్వద్దు. మేము ఆల్రెడీ 40 రూపాయలు మీకు బస్సాకి ఇస్తున్నాము, అవి ఇవ్వమని చెప్పినాము. చెప్తే వారు ఏం చేస్తారంటే ఐకేపీ సెంటర్ వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు, మేము 2 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ దళారులను పట్టుకొని దళారుల వ్యవస్థని చేస్తున్నారు. మేము చెప్పినాము ఆల్రెడీ, మందలించాము కూడా. మా దగ్గరికి ఏం లేదు, అసొంటివి ఏం లేదు సార్ మా దగ్గర. సార్ మిల్లర్లు ఎందుకు ఈ దిగుమతి చేసుకోలేకపోతే? మిల్లర్లు అంటే ఆల్రెడీ గవర్నమెంట్ కూడా తీసుకోవాలని చెప్పేసి అంటున్నది. ఈ మిల్లర్లు ఇక్కడ జెన్యున్ అని తెలిసిన తర్వాత వాళ్ళు దింపుకోవడానికి అంత కష్టమైతే అది తప్పు సార్. అది మా మిల్లర్లు సాయి కృష్ణ అని ఉన్నారు సార్, బాల్డ్, చాలా చక్కగా తీసుకుంటున్నారు వాళ్ళు. పిఏపీలో కూడా వెంకటరెడ్డి అని ఉన్నాడు. మేము ఆల్రెడీ ఫోన్ చేసి చెప్తున్నాం, పేరువాళ్ళ సెంటర్లో చూడండి మాది. ఇప్పుడు చందంపేట సెంటర్లో గుంటిపల్లి గేట్ దగ్గర పెట్టాము. ఆ సెంటర్లో ఉంటే ఇంకో 1000 క్వింటాలు ఉండొచ్చు, అంతే. లేవు, వేరే లేవు, అన్నీ అయిపోయినాయి. ఓ 9000 క్వింటాలు ఎత్తినాం, అక్కడ 32,000 క్వింటాలు ఎత్తాం సార్. మేము గుంటిపల్లి సెంటర్ నుంచి వచ్చినాం, అక్కడ ఉన్న రైతులు చెప్పిన సార్ అది సమస్య వాళ్ళు తప్పు సార్. అది అక్కడ ఉన్నది లారీ దిగబడ్డాయి సార్, మీరు చూడొచ్చు అక్కడ. అవునవును, అది లారీ వానకు దిగబడితే మేమేం చేయలేం కదా సార్. అది ఆల్రెడీ మా సొంత పైసలతో జేసీబీ పెట్టి తీసినా కూడా రాలేదు, ఇంకో లారీకి డంప్ చేయమని చెప్పాం సార్. అది అంటే మీ సీఈఓ గారు కూడా అందుబాటులో ఉండడు, పట్టించుకోడు, ఎవరైతే రాజకీయ ఒత్తిళ్ళు చేస్తారో వాళ్ళకే కాంటాలు వేయటం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం? రైతులు అబద్ధం చెప్తున్నారా? అది వాస్తవం కాదు సార్. అది వారు పడని వారు చెప్పేది వాళ్ళు మాకు. ఎందుకంటే మాకు పేరువాళ్ళ సెంటర్ పెద్ద బిగ్గు, ఓకే. అక్కడ సిఓ గారు అక్కడనే ఉంటాడు, 2 అక్కడ ఉంటారు, 2 ఇక్కడనే పెట్టాము. ఎందుకంటే ఇది చిన్న సెంటర్, ఇది కొత్తగా పెట్టాము. ఇది మాకు కూడా అవగాహన అనేది రాలేదు, ఎందుకంటే ప్లేస్ సరైనది లేదు అక్కడ. మాకు దొరకలేదు ప్లేసు ఇవ్వడానికి కూడా, రెంట్కి తీసుకోవడానికి కూడా. ఇప్పుడు దొరికిన ప్లేసు ప్రస్తుతం పెట్టాము. మేడం గారి కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్ళాము మేము. ఓకే సార్, ఈ నేరేడు కొమ్ము అనేది మండల హెడ్ క్వార్టర్ సార్, పోలేపల్లి మండలం కావాలని చెప్పేసి అక్కడున్న ప్రజలు ఆశిస్తున్నారు సార్. మీ ప్రభుత్వం, మీరు అధికారంలో ఉన్నారు, అది సాధ్యమవుతుంది అంటారు? సాధ్యమవుతుంది సార్ అది. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు కూడా మొన్న ఇంటర్వ్యూ ఇచ్చారు యూట్యూబ్ ఛానల్కు, ఏదో ఛానల్ కానీ ఇచ్చి, పోలేపల్లి అయితే డెవలపింగ్ బాగుంటుంది. ఎందుకంటే చందంపేట నేరేడుగొమ్మ మండలం బాగా డెవలపింగ్ ఉన్నాయి. 2 సెంటర్లు అక్కడ, పెదమునిల సెంటరు, చిత్రాల సెంటరు, పదర, వాళ్ళందరూ వస్తారు సార్. ఇప్పుడు యాదవులు ఉంటారు సార్, యాదవులు పదరాకి వెళ్ళి అచ్చంపేటకి వెళ్ళి గొర్రెలు అమ్మడానికి వస్తారు సార్. అక్కడ డెవలపింగ్ అంటే ఒక బ్యాంకు కూడా అవసరం ఉన్నది, సీసీ బ్యాంకును ఏర్పాటు చేయాలని కూడా మేము కోరాం సార్. ఎందుకంటే ఇప్పుడు దేవరకొండకు రావాలంటే రైతు అక్కడ ఏటీఎం పెట్టాలని కూడా మా సీసీ బ్యాంక్ ద్వారా చెప్పాం సార్. దానికి సానుకూల స్పందించారు, మా ఎమ్మెల్యే గారికి చెప్పాము. ఓకే సార్, నూతనంగా ఏర్పడిన మండలాలు కానీ గ్రామ పంచాయతీలు కానీ గత ప్రభుత్వంలో డెవలప్ కాలేదంటున్నారు సార్. ఇక్కడ మొత్తం కూడా తాండాలే ఉన్నాయి. ఇక్కడ ఆ తాండాలు ఎంత మేరకు డెవలప్ అవుతాయి మీ ప్రభుత్వంలో? మా ప్రభుత్వంలో అంటే తప్ప ఎక్కడ జరిగిందంటే, ఉమ్మడి గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు ఉమ్మడిగా డబ్బులు వచ్చాయి సార్. అప్పుడు డెవలపింగ్ అనేది బోర్లు కానీ ఏవి కానీ వేసాం. ఇప్పుడు చిన్న గ్రామ పంచాయతీ 600 గ్రామ పంచాయతీ మనిషికి ఎంత 70 రూపాయలు ఏదో వస్తుంది. దానివల్ల డెవలపింగ్ అనేది కుంటుపడ్డది సార్. ఎందుకంటే వాడు ఏదో చిన్న 300 ఓట్లకు కూడా 350 ఓట్లకు కూడా ఒక సర్పంచం చేశారు. 350 వల్ల డెవలప్ ఏమొస్తుంది సార్? వస్తే 10,000 వస్తాయి గ్రామ పంచాయతీకి. ఆ 10,000తో డెవలపింగ్ చేయలేడు కదా సార్. మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి ఇవ్వాలి, ఎమ్మెల్యే గారు పెడితేనే ఫండ్స్ పెడితేనే చేయవలసి వస్తుంది, సీసీ రోడ్లు కానీ ఏవి కానీ. ఓకే సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మొత్తం కూడా మళ్ళీ ఒక సమస్యను తీసుకురావడం జరుగుతుంది సార్. ముఖ్యమంత్రి గారు ఉచిత బస్సును తీసేస్తామని అనటం జరిగింది అంటున్నారు. అది తీసేస్తే మళ్ళీ మీకు రేపు రానున్న ఎన్నికలలో దెబ్బపడే అవకాశాలు ఉంటాయి. అది తీయరు సార్, అది తీయరు. ఎందుకంటే గవర్నమెంట్ మాకు తెలిసిన వరకు అయితే తీయరు. ఎందుకంటే అక్కడ ఆర్టీసీ సోదరులు ఉన్నారు సార్. గతంలో దీర్ఘకాలిక సమ్మె చేశారు గత ప్రభుత్వంలో. అప్పుడు సమ్మె చేసినప్పుడు ఏం చేశారు, ఆర్టీసీ వాళ్ళకు మేము అండదండగా ఉంటామని చెప్పి 40 రోజుల జీతాలు ఇవ్వకుండా ఆపేసారు సార్ వాళ్ళు.
అప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక మీకు డెవలపింగ్ ఇస్తా ఉన్నారు. ఈరోజు అదే ఉద్దేశంతో ఉచిత బస్సు పెట్టడానికి కారణం ఏంటంటే ఆర్టీసీ సోదరులకు ఆర్టీసీ జీతభత్యాలు ఎట్టెళ్తాయి, ఈ ఆటోలు అయినా విపరీతంగా, దానివల్ల నష్టం జరుగుతుంది. అదే గవర్నమెంటు మరి వీళ్ళకి డ్రైవర్స్ కానీ ఎవరికి కానీ ఆర్టీసీ వాళ్ళకి డబ్బులు కావాలంటే ఏం చేయాలి, ఉచిత బస్సు పెడితే మా గవర్నమెంట్కి వెళ్ళి వారికి జీతాలు అందుతాయి అన్న ఉద్దేశంతో ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు సార్. దాని ఉద్దేశం అది. ఆర్టీసీ వాళ్ళు కూడా బతకాలి, వారు వెన్నుముక ఆర్టీసీ వారు కూడా నిరంతరము పబ్లిక్ కోసం సేవ చేస్తున్నారు, వాళ్ళకు కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో. ఓకే సార్, ఇప్పుడు చాలా మందికి రుణమాఫీ కాలేదు సార్. మా దృష్టికి వచ్చిన సమస్య రైతు బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు అంటున్నారు సార్. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి కాలే, ఎబో ఉన్న వాళ్ళకి కూడా కాలే. రైతులు మరి ఈ సమస్య నుంచి ఎప్పుడు బయటపడే అవకాశాలు ఉన్నాయంటారు సార్? సార్ అది తప్పు సార్. అందరి అకౌంట్లో చూడండి, రైతు బంధు 2 సార్లు వేశాడు సార్. మా గవర్నమెంట్ వచ్చినాక 2 సార్లు వేశాడు. 1,50,000 నుంచి 2 లక్షల వరకు మాఫీ అయిన రుణమాఫీ. కొందరికి కాలేదనంటే మా కుటుంబంలో 5 మెంబర్స్ ఉన్నాం సార్. ఆ 5 మెంబర్స్లో మనిషికి 2 లక్షల లోన్ తీసుకున్నాము. ఆ 2 లక్షల రూపాయలకు కటాఫ్ పెట్టింది సార్. ఎందుకంటే 5గురికి 10 లక్షలు ఇస్తే గవర్నమెంట్ ఒక 50 మంది ఉంటారు, 50 మందికి ఎంత అవుతుందో చూడండి. అట్లనే 5 లక్షల మంది ఉన్నారు సార్. వాళ్ళకి ఇవ్వాలంటే సాధ్యాలు ఆలోచన చేస్తుంది. కుటుంబానికి ఒకరికి ఇవ్వాలనే ఆలోచన గవర్నమెంట్ది. అది కూడా సాధ్యమవుతుంది సార్. గవర్నమెంటు దాని మీద దీర్ఘకాలికంగా చర్చ చేస్తున్నది. మొన్న మా తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ గారు కూడా ఇంటర్వ్యూ మంచిగా ఇచ్చారు. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మా బాలనాయక్ గారు బాగా కృషి చేస్తున్నారు. ఎందుకంటే రైతులు మొత్తుకుంటారు, అది కావాలని చేస్తున్నది కానీ వేరే ఉద్దేశం ఏం లేదు సార్. ఓకే సార్, ఇక్కడ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్టీలకు మొత్తం అంటే మా మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది సార్. కాంగ్రెస్ ప్రభుత్వంలో బాలునాయక్ గారికి మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేవరకొండ నియోజకవర్గ ప్రజలు మొత్తం కూడా మంత్రిగా చూడాలనుకుంటున్నారు. అది వాస్తవం సార్. ఎందుకంటే గతంలో 78లో రవీంద్ర నాయక్ గారు ఎమ్మెల్యేగా ఉండి మినిస్టర్ అయ్యిండు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో. మేము అప్పుడు చిన్నపిల్లలము. వారు ఉన్నప్పుడు ఆశ్రమ పాఠశాలలు కట్టించారు. రేకులగడ్డ కానీ, చీత్రాల కానీ, పెద్దమ్ముల కానీ కొన్ని గ్రామాలకు మొత్తం మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కట్టించి అప్పుడు డెవలపింగ్ అనేది ఏందనేది చేసి చూపెట్టాడు సార్. ఆశ్రమ పాఠశాల రోడ్లు కానీ, ఆ కంబాల పెళ్లి కానీ వాళ్ళు చేసినాయి సార్ ఈ ప్రాజెక్టులు ఇట్లా. ఇప్పుడు మినిస్టర్గా చూడాలనుకునేది ఎందుకంటే గతంలో చేసిన అభివృద్ధి మినిస్టర్ అయితే మా నియోజకవర్గం బాగుపడుతున్న ఉద్దేశంతో పబ్లిక్ కోరుకుంటారు. పబ్లిక్ కూడా బాలనాయకుని మినిస్టర్గా చూడాలని కోరుకుంటున్నారు సార్. సార్, ఈ నియోజకవర్గంలోనే బాలునాయక్ గారు అక్కడక్కడ భూ కబ్జాలు స్థాపిస్తున్నాడు, మొదలుపెట్టిండు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం సార్? అది ఒక్కటి నిరూపణ చేసినా నేను గొంతు కోసుకుంటా సార్. నేను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్య అనుచరిని సార్కు. ఎందుకంటే సార్ అలాంటివి మేము ఏదన్నా చేయాలన్నా కూడా తప్పు అని తిట్టే వ్యక్తి కానీ చేసుకోండి అని చెప్పే వ్యక్తి కాదు. అదంతా కావాలని రోమర్. అది గతంలో చేసిన వాళ్ళు ఉన్నాయి, వాళ్ళే మేము కూడా బయట పెడతాం. ఎవరెన్ని ఎకరాలు చేసిరో కూడా ఉన్నది, అది మీకు కూడా తెలిసి ఉంటుంది. అది వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో విద్యా వ్యవస్థలు ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి సార్? గ్రామ స్థాయిలో గతంలో విద్యా వ్యవస్థకు ఇప్పుడు విద్యా వ్యవస్థకు ఇప్పుడు ఆశ్రమ పాఠశాల స్కూల్స్ పెట్టారు సార్. సన్నబియ్యం అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వంలో చెప్పారు. అప్పుడు సన్నబియ్యం లేదు. మా గవర్నమెంట్ వచ్చినాక మెస్ ఛార్జీలు పెంచారు. ఎందుకనంటే వారు ఎలకలు వచ్చినాయి, అవి వచ్చినాయి అని చెప్పి మా మీద ప్రభాగండా లేపారు. ఒట్టి ప్రభాగండా లేపితే దానికి ధీటుగా మా రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ అందరు సమావేశపరిచి ఆ చిన్నపిల్లలు కదా వాళ్ళకు మంచి ఫుడ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వారానికి 3 సార్లు గుడ్లు, సండే మటన్, మంచి భోజనం అందిస్తారు సార్. సన్నబియ్యం సార్, రేషన్ కార్డు ఉన్న ప్రతి యువకుడికి కానీ యువతికి కానీ సన్నబియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్. ఇప్పుడు ఎలా ఉంది సార్ ప్రజల్లో స్పందన? ప్రజలలో చాలా మంచిగా ఉంది సార్ స్పందన. ఎందుకంటే సన్నబియ్యాన్ని ఇస్తానని చెప్పారు, ఇస్తారా ఇవ్వరా అని చూశారు. వాళ్ళు సంతోషంగా సంబరాలు చేసుకున్నారు సార్. నేను 1-2 ఊర్లు, నా ఊర్లలో తిమ్మాపూర్ సొసైటీలో అక్కడికి వెళ్ళాను. ఊర్లో మా గాగిలాపురం సెంటర్కి వెళ్ళాను. అక్కడ సన్నబియ్యం ఇచ్చాను. చాలా సంతోషంగా జేజేలు కొట్టారు సార్. సన్నబియ్యం మీద మంచి స్పందన వచ్చింది సార్. సరే, ఈ దేవరకొండ మొత్తం కూడా అడవి ప్రాంతం, నీళ్లు లేక వరి పొలాల వైపు ఎవరు రావటం లేదు సార్. ఈ పంట మార్పిడి విషయంలో మీరు ఒక చైర్మన్గా రైతులలో ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు సార్? పంట మార్పిడి విషయంలో సార్ గతంలో నా చిన్నతనంలో వాటర్ లేక సజ్జలు, జొన్నలు, ఆమ్దాలు వేసేది. ఇప్పుడు ఎక్కడ చూడు డెవలపింగ్ అనేది ఉన్నది సార్. మనం చెప్పినా చెప్పకుండా రైతు నేను చెప్పినా నువ్వు చెప్పినా వినకుండా వాడు ఏం చేస్తున్నాడంటే అవతలోడు పంట పండిస్తుండని ఇంకోటి 4 బోర్లు వేసుకుంటుండు, ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది.
గత ప్రభుత్వంలో ఒడ్లు బియ్యం కొంటే సన్నాలు వేస్తే ఊరే అని చెప్పిండు ప్రభుత్వం. మేము సన్నాలు మొత్తం కొన్నాము. మొన్న బోనస్ కూడా 500 గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసి డబ్బులు కూడా బోనస్ కూడా ఇచ్చాం సార్. మా ఐకేపీ సెంటర్లో పేరువాళ్ళలో 32,000 క్వింటాలకు అందరికీ బోనస్ పైసలు స్టార్ట్ చేశాం సార్. అది వాస్తవం, అది ఎవరికి ఏ బాధ లేదు. ఇప్పుడు ఎత్తిపోతల పథకాలు కంబాలపల్లి ఒకటి పెడుతున్నారు, పోగిళ్ళు ఒకటి పెడుతున్నారు. కాసరాజుపల్లి ఒక ప్రాజెక్టుకు మా ఎమ్మెల్యే గారు చొరవ చూపుతున్నారు. ఓకే సార్, దేవరకొండ నియోజకవర్గం 2 భాగాలుగా చేస్తే, అంటే 2 నియోజకవర్గాలుగా చేస్తే నియోజకవర్గానికి అర్హులైన మండలం ఏదున్నది, ఎంత మేరకు డెవలప్ అవుతాయి సార్? మాకు నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యే స్థానాలు వస్తే కొన్ని ప్రాంతాలు విడిపోతాయి. మల్లెపల్లి, చింతపల్లి, గుర్రంపూడిని కలిపి చేయొచ్చు. మాకు చందంపేట, డిండి, దేవరకొండ ప్రాంతం, ఈ ఉమ్మడి గ్రామ పంచాయతీ, ఉమ్మడి మండలం చందంపేట నేరడుగుమ ఒకటవుతుంది. 1,00,000 చిల్లర ఓట్లతోని 2 చేయొచ్చు సార్. అది సాధ్యాలు ఉన్నాయి. ఎందుకంటే 2,26,000 ఓట్లు ఉన్నాయి. విడిపోతే మంచిగానే డెవలప్ అవుతుంది సార్. ఎందుకంటే ఈ పెద్ద నియోజకవర్గం కాబట్టి డెవలప్ చేయలేకపోతున్నారు. గత ప్రభుత్వం కూడా చాలా పథకాలు తీసుకురావడం జరిగింది సార్, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎంత మేరకు డెవలప్మెంట్ జరిగింది సార్? మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, బీసీ బంధు కానీ, ఎస్సీ బంధు కానీ, ఇవి ఎంత మేరకు అమలైనవి? బీసీ బంధు అనేది, ఎస్సీ బంధు అనేది అది బూటకం సార్. ఎందుకనంటే గ్రామాలలో ఎస్సీలు మా ఊర్లో ఒక 300 మంది ఉన్నారు సార్. ఒక కుటుంబానికి ఇస్తే నడవదు కదా సార్. డెవలపింగ్ అనేది ఒక కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడం కాదు. ఆ నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు ఆ ఊర్లో? 300 మందిలో ఒక 20 మంది వెళ్తారు. 20 మందికి 50,000 వేలు ఇవ్వండి, ఇస్తే అది పథకం సక్సెస్ అవుతుండే. అది సక్సెస్ కాలేదు. బీసీ బంధు అనేది ఇంతవరకు ఇవ్వలేదు. ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మించింది సార్? 25 ఇచ్చింది సార్. ఒక వార్డుకు, మా వార్డుకి 24 ఇండ్లు ఇచ్చారు సార్. అది కూడా మనం చెప్పాలంటే అది పారదర్శకంగా లేదు. డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకే వచ్చినాయి, లేని వారికి అప్పుడు వాళ్ళే కూర్చొని రాశారు సార్. మా గవర్నమెంట్లో అట్లా కాదు. మేము ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. పారదర్శకంగా 7 జీవో ప్రకారంగా ఇల్లున్న వారికి, ట్రాక్టర్లు ఉన్న, 4 వీల్ వేయకున్నా గతంలో లబ్ధి పొందుంటే ఇల్లు ఇవ్వద్దు అనేది మా గవర్నమెంట్ రూల్స్ సార్. ఇది సార్ ఇప్పుడు 6 గ్యారంటీలను ఏర్పాటు చేసి సార్ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకుండానే 6 గ్యారంటీలు పెట్టడం జరిగింది. దీని ద్వారా చాలా మంది ఇబ్బందులు పడుతుంది. గత ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. మరి మీరు ఇచ్చిన తర్వాత పెడితే బాగుండేదేమో. మేము ఆల్రెడీ రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం సార్, తెలుసుకోండి మీరు. ఆల్రెడీ వచ్చేసి సార్. అవును సార్, మేము వచ్చి ఎంత సార్ మొక్క సార్ 15 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. వారు 10 ఏళ్ళు చేయలేదు, మేము 15 నెలల్లో చేశాం. వాస్తవా కాదా? ఓకే సార్, వైద్యం పైన ఈ దేవరకొండ ఏ విధంగా ఉంది సార్? గతంలో 50 పడకల అది కూడా మా ఎమ్మెల్యే గారే చేశారు సార్. ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి చేస్తున్నారు సార్. ఇప్పుడు మా జెడ్పీ స్కూల్ ఉన్నది, ఆ జెడ్పీ స్కూల్లో ప్లేస్ తీసుకుంటున్నాం 100 పడకల హాస్పిటల్కు. మా సార్ ప్రతిది కూడా ఎమ్మెల్యే గారు చేసిన డెవలప్, బాలునాయక్ గారు చేసిన డెవలప్ తప్ప ఎవరు చేయలేదు సార్. ఉంటే చెప్పమని, నిరూపణ చేయమనండి. ఓకే సార్, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు బాలునాయక్ గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించారు? జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు మా బాలునాయక్ గారు శతవిధాలు పోరాట చేసినట్టు అంతర్గత విభేదాల వల్ల ఏం డెవలప్ చేయలేకపోయాడు సార్. ఎమ్మెల్యేగా ఉంటేనే డెవలప్ చేస్తారు సార్. ఇప్పుడు చాలా చోట్ల చూస్తాం సార్, మహిళల పైన చాలామందికి అఘాయిత్యాలు జరుగుతున్నాయి సార్. గత ప్రభుత్వంలో రక్షణ కలిగించారు, ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు. హోం మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి చేతిలో ఉందంటున్నారు ప్రతిపక్షాలు. దీనిపైన మీరేమంటారు సార్? అది తప్పు సార్. హోం ఉన్నా కూడా రక్షణ అనేది ఇప్పుడు 100 డేలు చేస్తే పబ్లిక్ ఇమ్మీడియట్లీ పోలీసులు వాళ్తున్నారు సార్. పోలీసుల నిఘా బాగున్నది. షీ టీమ్స్ అనేవి వచ్చినాయి, మంచిగానే ఉంది. గత ప్రభుత్వం పెట్టింది ఆ షీ టీమ్ అనేది మంచిగానే ఉన్నది. ఇప్పుడు కూడా ఎవరు ఫోన్ చేసినా కూడా 100 డేలు కొట్టగానే ఎక్కడమ్మా అని అంటారు, వచ్చేస్తున్నారు, ధీటుగా పనిచేస్తున్నారు సార్. సార్ ఇక్కడ డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు సార్. ఇక్కడ ఉన్నది గతంలో మా మేడం గారు కౌన్సిలర్ ఉన్నప్పుడు, మల్లేశ్వర్ మేడం ఎస్పీ గారు ఉన్నప్పుడు మా మేడం గారిని కూడా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మాకు 20 వార్డు సెలెక్ట్ చేశారు సార్. ఎస్పీ గారు చేసి మీ సందేశాలు ఇవ్వాలంటే మా మిస్సెస్ గారు సందేశం ఇస్తే ఇది వాస్తవం, మేము కూడా డ్రగ్స్కు బానిసైన వారు చాలా మంది, పోలీసు వారు జర నిఘా పెట్టాలి, నిఘా పెడితే మంచి జరుగుతుందని చెప్తే దాని మీద మా ఎస్పీ అప్పుడున్న ఎస్పీ గారు మల్లేశ్వరి మేడం గారు బాగానే స్పందించారు. బాగా చాలా మందిని అరెస్ట్ చేశారు.
జైల్లో ఉన్నారు. ఇప్పుడు మగ్గుతుంది. ఇప్పుడు కూడా ప్రస్తుతం నడుస్తుంది. దాని మీద ఇప్పుడున్న పోలీసు వారు కూడా సమర్థంగా, ఇప్పుడున్న ఎస్పీ గారు వారు చాలా సమర్థంగా చేపిస్తున్నారు. మన జిల్లా కలెక్టర్ గారు కూడా మా దేవరకొండ నియోజకవర్గంలో చాలా మంచిగా తిరుగుతున్నారు. వారు డెవలపింగ్ కోసం మాకంటే ముందు మేమన్నా రాజకీయ నాయకులుగా మాకేం తెలియదుగా మేడం గారు మా ఎమ్మెల్యే గారి దగ్గర కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎమ్మెల్యే గారికి ఎప్పటికప్పుడు డెవలపింగ్ చెప్పుకుంటూ సార్ ఇక్కడ ఇది లేదని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్తుంటూ మా ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్ చెప్పి ఇద్దరు సమూజీలో చేయడానికి నియోజకవర్గాన్ని బాగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్. సార్ ఇప్పుడు మీరు ఒక బీసీగా ఉన్నారు సార్. బీసీ వర్గీకరణ సార్ కేంద్రంలో అక్కడే ఆగిపోవడం జరిగింది. అది అమలవుతుందా? అది అమలవుతుంది అనుకుంటున్నా సార్. దాని ద్వారా ఎంత న్యాయం జరుగుతుంది అంటారు? దాని ద్వారా ఇప్పుడు 42% రిజర్వేషన్ ఓకే అవుతుందా? ఓకే అవుతుంది సార్. ఎందుకంటే మేము ఫస్ట్ మా రాష్ట్రమే దీనికి పునాది రాయను. అన్ని రాష్ట్రాలు కూడా మేము కూడా బీసీ వర్గీకరణకు మద్దతు ఇస్తామని చెప్పి రాష్ట్రాల వారు తీర్మానం చేసి పంపితే కేంద్రంలో వాళ్ళు కూడా సాధ్యాసాధాలు చూడడానికి కూడా మన మోడీ ప్రభుత్వం కూడా ఒప్పుకునేది సార్. గతంలో కూడా స్టేట్మెంట్ కూడా వచ్చేది సార్. ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ మాదిగా 30 ఏళ్ల కళ నెరవేరింది అంటున్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధ్యమైందా? బీజేపీ ప్రభుత్వం సాధ్యమైందా? అది కాంగ్రెస్ సార్. అమలు వాళ్ళు చేయాలి కదా సార్. మేము చేసినాం అమలు. బీజేపీ వాళ్ళు చెప్పడం వరకే. మేము అమలు అయితే మా రేవంత్ రెడ్డి గారు చేశారు కదా ఇక్కడ ఫస్ట్. వారు మందకృష్ణ మాదిగ గారు కూడా మా ముఖ్యమంత్రిని కలిశారు, శాల్వాతో సన్మానం చేశారు. ఎందుకంటే వర్గీకరణకు సహకరించింది కాంగ్రెస్ గవర్నమెంట్. అక్కడ వర్గీకరణ అంటే నష్టం జరిగేది ఏం లేదు. ఏబిసిడి వర్గీకరణ. వీళ్ళు ఎవరు చదువుకుంటే వాళ్ళకి వస్తుంది. అగ్రవర్ణాలు లేరా సార్ అట్లంటే? చదువుకుని వాళ్ళే డెవలప్. కలెక్టర్ లేరా? అందరు చదువుకోవాలి అంతే. చదువుకోకుండా వర్గీకరణ ఉంటుంది ఏముంటుంది? చదవాలి, మెరిట్ రావాలి. మెరిట్ వచ్చి కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు, అన్ని వర్గాలలో కలెక్టర్లు అయినా అన్నారు. అంటే చదువు అనేది అంటే అన్ని వనరులు సమకూర్చినప్పుడు ఆ వ్యవస్థలో ఆ వర్గంలో చదువుకోవడానికి వీలవుతుంది సార్. అక్కడ ఆ వనరులు లేకపోవడం వల్లనే వాళ్ళు వెనకబడిపోయినారు. అలాంటిది ఆ రిజర్వేషన్ల ద్వారానే వాళ్ళు ఉన్నత స్థితి చేరే అవకాశాలు ప్రభుత్వాలు కానీ రాజ్యాంగం కల్పించింది సార్. మరి మీరు అంటే ఎవరైనా చదువుకుంటే పైకి వస్తారంటున్నారు కానీ అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ల ద్వారా ఆర్థికంగా బలపడడానికి, రాజకీయంగా బలపడడానికి కానీ విద్యా ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలంటే వర్గీకరణ అనేది ఉండాల్సిందే కదా సార్. వర్గీకరణకు మేము వ్యతిరేకం చేస్తలేము సార్. వర్గీకరణ ఉండవలసిందే. మనం చదువుకోవాలి సార్. చదువుకోకుండా నాకు ఉద్యోగం రావాలంటే మెరిట్ లేకుండా రావాలంటే రాదు కదా సార్. వస్తుందా? రాదు. వర్గీకరణ అనేది ఎస్సీ ఉన్నది, ఏబిసిడి చేశారు. వాళ్ళు ఏందనంటే వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు చదువుకోవడమో జరిగింది. వర్గీకరణ కోరుకురు. అదే తప్పు లేదు. ఎవరు మెరిట్ వస్తే వాళ్ళకు ఏ బి ఒకటి తర్వాత రెండే కదా సార్. ఇల్లు అంటే ఎవరైతే ఆర్థికంగా బలపడి ఉన్న వర్గాలు ఉంటారో వాళ్ళు మంచి మంచి కార్పొరేట్ స్కూల్లో చదువుతారు. ఈ పిల్లగా మామూలుగా వెనకబడిన ఆర్థికంగా పేదల పిల్లలు మామూలు స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. వాళ్ళతో వీళ్ళు పోటీ పడలేరు కదా సార్. అలాంటప్పుడు రిజర్వేషన్ అనేది ఉండాలి కదా సార్. అవును సార్, రిజర్వేషన్స్ ఉండాలి సార్. రిజర్వేషన్ ఉన్నది. దానికి రిజర్వేషన్కి సంబంధం లేదు సార్. బీదవాడు కూడా చదువుకొని డెవలప్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఈ దేవరకొండ ప్రాంతాన్ని గిరిజన జిల్లాగా ప్రకటించాలని ఇక్కడ ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు సార్. ఇది అయ్యే అవకాశం ఉందంటారా? లేదు సార్, కాదు సార్. బీసీలు వెనకబడిపోవడానికి కారణం ఏంటి సార్? బీసీలు చదువు సార్. ఇంకెన్నాళ్ళు రెడ్ల భోజనం చేస్తారంటే ఏం చెప్తారు సార్? ఎవరు సార్? బీసీ. మేమైతే మాకున్నంత వరకు నాకు తెలివితేటలు వచ్చినప్పటికెళ్ళి కూడా గ్రామాలలో చైతన్యం తీసుకొచ్చాం సార్ మేము బీసీగా. నేను ఒక యాదవ్గా. ఎందుకంటే గతంలో ఊడిగం చేసిన సందర్భాలు ఇప్పుడు లేవు సార్. వారు కూడా మమేకమే మాతో కలిసిపోతున్నారు సార్. ప్రజలు అనుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్ల రాజ్యం అనుకున్నారు సార్. ఏమంటారు? అది తప్పు సార్. సార్ మీరు ఒక పిఎస్సిఎస్ చైర్మన్గా ఉన్నారు సార్. పిఎస్సిఎస్ చైర్మన్ ప్రోటోకాల్ ఏ ప్రభుత్వాల నుంచి ప్రోటోకాల్ లేదంటున్నారు. అది ఇప్పుడున్న ప్రభుత్వం కల్పించే అవకాశాలు ఉన్నాయి సార్? ఉన్నాయి సార్. మా రేవంత్ రెడ్డి గారిని విన్నవించుకోవడానికి 986 మంది చైర్మన్స్, మొత్తం మా జిల్లా చైర్మన్ వాళ్ళ ఆప్కాప్ చైర్మన్ల ద్వారా మేము సందేశాన్ని పంపాము. దరఖాస్తు కూడా చేసాము. ఎందుకంటే ప్రోటోకాల్ 28 గ్రామ పంచాయతీలు సార్. నాకు ప్రోటోకాల్ ఉండవలసిందే. చిన్న ఎంపీటీస్కి సర్పంచ్కి ఉంటుంది సార్. గ్రామాలలో చైర్మన్ అనేది ఒక ప్రోటోకాల్దే. అది ఖచ్చితంగా ఉండాలి. అది అమలు చేయాలని మా రేవంత్ రెడ్డి గారు కూడా వినియోగించుకున్నాం. ఈ సొసైటీల పాలక మండలి కాలాలను
ఏ ప్రభుత్వాలైనా పొడిగిస్తూ ఉంటాయి, కారణం ఏమై ఉంటుంది సార్? కారణము గతంలో కూడా 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఎలక్షన్ పెట్టడానికి నిధులు మెయిన్గా నిధుల సమస్య ఉన్నది సార్ ఈ పిఎస్సిఎస్సీలకు. ఎందుకంటే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు డెవలపింగ్ పిఎస్సిఎస్సీల ద్వారా వరి ధాన్యం కొనుగోలు ఉన్నది, ఆ డబ్బులు కూడా రావటం లేదు సార్. మేము కలెక్టర్ గారు కూడా విన్నవించుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మాకు బస్తాకి ఇంత అని కమిషన్, ఆ కమిషన్ వస్తే జీతాలు వస్తాయి, డెవలపింగ్ చేయొచ్చు, ఎలక్షన్ పెట్టవచ్చు. ఎలక్షన్ పెట్టాలంటే అక్కడ ఆదాయం లేదు. గవర్నమెంట్కి ఆదాయం ఉంటే ఎలక్షన్ పెడుతుంది, గవర్నమెంట్కి ఆదాయం లేదు. చైర్మన్ గతంలో మార్కెట్ చైర్మన్కి ఉండేవి వరి ధాన్యం కానీ ఏది కొనుక్కునేది. ఇప్పుడు ఒక సంతోషమైన విషయం ఏంటంటే సిపిఎస్సి చైర్మన్లకు ఈ వరి ధాన్యాన్ని ఇచ్చారు, ఈక్వల్ టు మార్కెట్ చైర్మన్కి ఎంత విలువ ఉందో అంత ఉన్నది సార్. ఇప్పుడు సార్ గతంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది సార్, ఈ సహకార సొసైటీలను అన్ని రెవెన్యూ గ్రామాలకు విస్తరించాలని ఒక ప్రతిపాదన పెట్టింది, లేఖలు రాసింది. గతంలో ఉన్న ప్రభుత్వం స్పందించలేదు ఆ లేఖకు. ఇతర రాష్ట్రాలు ఆ లేఖలు స్పందించి ఎఫ్ఏలుగా రెవెన్యూ గ్రామాలకు ఆ సొసైటీ విస్తరణ జరిగింది. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రతి రైతుకు ఈ సహకార సొసైటీల విస్తరణ జరిగే వరకు వ్యవసాయంలో అభివృద్ధి చెందడానికి, వ్యవసాయంలో సాంకేతిక విప్లవం రావడానికి ఈ సొసైటీల యొక్క సహకారం అందుతుంది. కాబట్టి ఈ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయి సార్. గతంలో సిసి బ్యాంక్ అంటే అది భూతానిక బ్యాంక్ అని చెప్పి భయం ఉండేది సార్. గతంలో తీసుకోవాలంటే కూడా లోన్ తీసుకోవాలంటలేదు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చినాక ఎకరాకు 2 లక్షల రూపాయలు మార్టిగేజ్ చేసుకొని 2 లక్షలు డెవలపింగ్ కోసం ఇస్తున్నాం రైతు. ఆ రైతు కట్టి మనం డబ్బులు తెచ్చుకుంటున్నాం, దాన్ని డెవలప్ చేసుకుంటే డెవలప్ అవుతుంది. 5 ఎకరాల పొలం ఉంటే 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం సార్ సొసైటీ ద్వారా. మళ్ళా కందులు ఇస్తున్నాం, రైతులకు గిప్పులు అనేది ఆలోచన చేస్తున్నాం సార్. డెవలపింగ్ అనేది ఉన్నది ఇప్పుడైతే, గతం కంటే ఇప్పుడు బాగుంది సార్ సొసైటీస్ వ్యవస్థ. సార్ చాలా చోట్ల సొసైటీలు మొత్తం కూడా నిధులు లేవు, వెనకబడ్డది, అభివృద్ధి లేదంటున్నారు సార్. ఎక్కడ జాప్యం జరుగుతుందంటారు? జాప్యం అంటే అక్కడ గవర్నమెంట్కి ఆదాయం సమకూర్చేవి ఏం లేవు కదా సార్. సొసైటీలు వెనకబడాలంటే ఇప్పుడు గతంలో డెవలపింగ్ అనేది మార్కెట్ కమిటీకి ఓడ్లు కానీ ఏదైనా కొనుగోలు కేంద్రాలు పెట్టారు, ఇప్పుడు సొసైటీలకు ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతము సొసైటీలు బాగుపడే పరిస్థితి. గత 10 సంవత్సరాలు ఒడ్లు ఎక్కడ వండలేదు సార్. సన్నాలు వేస్తే ఊరి అని చెప్పారు గత ప్రభుత్వం. మేమేం చెప్పాము, సన్నాలు కొంటే లాభమే, 500 బోనస్ ఇస్తామని చెప్పాము. క్వింటాల్కి 500 ఇచ్చాం సార్. గత సంవత్సరం 32,000 క్వింటాలు కొన్నాం సార్ మేము మా సొసైటీలో. అందరికి బోనస్ వస్తట్టు మా ఎమ్మెల్యే ద్వారా రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకుపోయి ఆ బోనస్ కూడా పడ్డాయి, ఆల్రెడీ క్యాష్ పడ్డాయి సార్ అందరికి. సరే, సొసైటీలలో ఉన్న ఎంప్లాయీస్ కూడా జీతాలు రావట్లేవు అని చెప్పేసి పెట్టుకుంటున్నారు. అవును సార్, వాస్తవం సార్. అది మేము ఆల్రెడీ చెప్పాము. ఈ డెవలపింగ్ ఇప్పుడు వచ్చే డబ్బులు ఉంటాయి కదా సార్, కమిషన్ ఇట్లా, దాంట్లోనే తీసుకో అని చెప్పి సందేశం పంపారు సార్. ఆ డబ్బులు కూడా మా ఎమ్మెల్యే గారి ద్వారా త్వరగా పడతట్టుంటే 5-6 నెలలకెళ్ళి జీతాలు నేను ఎక్కగానే అందరికి ఇచ్చేసాము. ఒక 6 నెలలు ఆపాము సార్. ప్రతి సొసైటీ, ఇది ఒక సొసైటీ, కొన్ని సొసైటీలు డెవలప్ ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 3 సొసైటీ సార్. దేవరకొండ ఒకటి, చీత్రాల, తిమ్మపూడి సొసైటీకి సార్ జీతాలు రాని పరిస్థితి ఉన్నాయి అంతే. మిగతా సెంటర్లు బాగున్నాయి సార్. అది మా సెంటర్లో అయితే ఎందుకంటే గతంలో పాస్బుక్ల గొడవ ఉండే, దానివల్ల డబ్బులు కట్ అయ్యి అప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి సార్. అది కేసు అయింది, కేసులు అవుతున్నాయి. గత మేనేజర్ గారు ఉన్నారు, వారు చనిపోయారు. వాళ్ళు చేసిన తప్పు పని వల్ల మా సొసైటీలు వెనుకబడతానికి వచ్చినాయి సార్. ఇక్కడ మంత్రి పదవులకు జానారెడ్డి అడ్డుపడుతున్నాడని చెప్పేసి ఒక టాక్, ఎంతవరకు వాస్తవం? అది లైలేదు కావచ్చు, ఇటు వస్తే బాలునాయక్ కావచ్చు, అటు వస్తే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఈ ముగ్గురికి కూడా అడ్డుపడుతున్నాడని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడమే జరిగింది రాజగోపాల్ రెడ్డి గారు. దీనిపైన మీరేమంటారు? అది లేదు సార్, జాన్ రెడ్డి గారు ఎందుకు అడ్డుపడతాడు సార్? సార్కు కొడుకు లాంటి వాడు మా ఎమ్మెల్యే గారు, మా దేవరకొండ ఎమ్మెల్యే గారు. అది జరిగితే ఒడుదుడుకులు ఎవరో చెప్పుడు మాటలు ఉంటే అది జరగవచ్చు, కానీ మా రేవంత్ రెడ్డి గారు సరైన రీతిలో పబ్లిక్ టాకును బట్టి టికెట్లు ఇచ్చింది తప్ప డబ్బులు తీసుకొని అదే చేసినది ఏ సందర్భం. మా ఎమ్మెల్యే గారు చాలా బీదవాడు, వారికి ఎంక్వైరీ చేసిండు. గతంలో టికెట్ ఇవ్వద్దని ఏదో కొందరు చెప్పినా కూడా మా ఎమ్మెల్యే గారికి టికెట్ ఇవ్వాలని మా రేవంత్ రెడ్డి గారు, మా జాన్ రెడ్డి గారు ముందరుండి పెద్దలకు ఏదో చెప్పారు అబద్ధంగానే, మళ్ళా దాన్ని స్పందించి బాల్కి ఇవ్వండి అని చెప్పి ఇవ్వడం జరిగింది సార్. అది
సార్ బీసీ వర్గీకరణ తప్పుడు నివేదిక ఉందని చెప్పేసి తీన్మార్ మల్లన్న కూడా దాని నివేదికనే కాల్ చేయడం జరిగింది. అతన్ని సస్పెండ్ చేసిర్రు నిజం చెప్పినందుకు. మరి ఇది ఏ కోణంలో చూడదు సార్? అంటే నిజంగా కూడా రెడ్డి వాస్తవం అంటే నేను చెప్తా సార్, మా దాంట్లో యాదవులల్లా ఎర్రగొల్ల 2-3 ఒక 10-20 క్యాస్ట్లు ఉంటాయి సార్. కుర్మగొల్ల అలాగుంటుంది సార్. దాంట్లో ఏం చేసిరంటే మేము డెవలపింగ్ కోసం ఈ రిజర్వేషన్ జరుగుతున్నది. జరిగినప్పుడు మేమేం చెప్పామనంటే, అరే బాబు మన ఇంట్లో ప్రతి గ్రామాల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా యాదవ్ అని రాయండి, గొల్ల అని రాయకండి అని చెప్పాను సార్. దానివల్ల ఈ రిజర్వేషన్ తప్పు వచ్చింది సార్. అక్కడ చేయడం ఏంటంటే కుర్మగొల్ల ఉంది, కుర్మ అని రాసుకుంటూ యాదవ్ అని రాయమన్నాను, రాయలేదు. మేము యాదవ్ అని రాసాం. అట్లా రిజర్వేషన్ తామాష ప్రకారం రాలేదు. ఇది గౌడ్స్కి ఎక్కువ వచ్చినట్టు చూపెట్టారు, అంతే తప్ప మాది కూడా పొరపాటే ఉన్నది. మేము కరెక్ట్ చెప్పామని చెప్పాము. మేము చదువుకున్న వాళ్ళం, విద్యావంతులం, దేవరకొండ నియోజకవర్గంలో అందరం చెప్పాము. స్టేట్లో కూడా చెప్పాము. మా మేడం కూడా స్టేటు యాదవ్ సంఘం సెక్రటరీ మల్లేశ్వర్ గారు. ఓకే సార్, ఇక్కడ స్పెషల్ ఆఫీసులను నిర్వహించడం జరిగింది సార్ రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు ఎవరో కూడా ప్రజలకు తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్ర నిధులు ఆగిపోయినాయి, అభివృద్ధి కార్యక్రమాలు లేవు సార్. మరి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడైతాయి? సర్పంచులుగా ఎప్పుడు నూతన సర్పంచులు వస్తారు సార్? రీసెంట్లీ వచ్చే నెల మన సర్పంచ్ ఎలక్షన్ జూన్ 2కి స్టార్ట్ చేస్తామని ప్రకటన వచ్చింది సార్. అది డెవలపింగ్ అని అంటే ఇప్పుడు ఎలక్షన్ జరగాలంటే నిధులు సమకూర్చుకోవాలి. ఇప్పుడు మనం డెవలపింగ్ కోసం అని చెప్పి చేస్తున్నాం. ఆ రైతు బంధు అవన్నీ స్థలకి ఉన్నదాన్ని ఖజానా మన గత ప్రభుత్వం ఖాళీ చేసిపోయింది. నిధులు సమకూర్చుకొని పోవాలి. ఎన్నికలంటే ఆషామాషి కాదు, అది వాస్తవంగా ఎవరు తప్పేం లేదు సార్. అక్కడ గవర్నమెంట్ కాడ ఖజానా లేదు. మా గవర్నమెంటు ఖజానా కోసం శతవిధాల ప్రయత్నం చేస్తుంది, తప్పు లేదు. వాస్తవం మా రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా చెప్పారు, వాళ్ళు ఉద్యోగస్తులు ఎన్జిఓస్ వాళ్ళు ఏదో సమాజ్ చేస్తుంటే మా దగ్గర లేదని కూడా చెప్పారు. అది తప్పు కాదు, ఉన్నది వాస్తవం అని చెప్పిండు. నేను చేస్తాను గతంలో ఆర్టీసీల సమయాన్ని అన్నీ చేస్తాను చేయకపోవడం తప్పు, లేదని చెప్పడం, ధైర్యంతో చెప్పడం అది మంచి పరిణామం సార్. ఒకసారి ఉచితాలపైన మీ అభిప్రాయం ఏంటి సార్? కేంద్రం కానీ రాష్ట్రం కానీ అనేకమైన ఉచిత పథకాలను తీసుకురావడం జరిగింది, ప్రజల్ని సోమరిపోతులు తయారు చేసిందని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మీరు ఏమంటారు సార్? ఇప్పుడు ఉచితాలకు అలవాటు పడ్డారు సార్ జనాలు. ఇప్పుడు తీసేస్తుంటే మా ప్రభుత్వం ఎడబోతో ఆ ప్రభుత్వం ఎడబోతుందా అని చెప్పి ఆలోచన కొందరికి ఉంటుంది సార్. అది వాస్తవంగా జరిగేది. అది యాక్చువల్గా వాళ్ళు గవర్నమెంట్కి సంబంధం కాదు సార్. మన జనాలలో ఉచితంగా చైతన్యవంతులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు ఉన్నారు. వాళ్ళు చెప్పాలి తల్లిదండ్రికి, మన గవర్నమెంట్ నడవాలి, మాకు ఉద్యోగాలు రావాలి, ఉద్యోగాలు రావాలంటే ఈ ఉచితాలు తీసేయాలని చెప్పాలి సార్. చెప్పరు. నువ్వు ఇస్తావు, ఒక చదువుకున్న వ్యక్తి చెప్తున్నాడు సార్, నువ్వు ఇస్తావు, రేవంత్ రెడ్డి ఇస్తలేవు అని చెప్తుండు. నువ్వు చదువుకునే వ్యక్తి ఉచితాలు వద్దు సార్, నువ్వు సలహా చేయి, పోరాటం చేయి. నీతో పాటు ఒక 100 మంది వస్తారు, 100 మంది తర్వాత 1000 మంది, 1,00,000 మంది వస్తారు. తెలంగాణ కావాలని పోరాటం చేసిరు సార్ గతంలో. అట్లనే ఉచితాలు వద్దు, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పాలి. ఏ ప్రజలు అడిగారు సార్ ఉచితాలు? ఏ ప్రజలు అడిగారు సార్ గవర్నమెంట్ ఉచితాలు? ప్రజలు తీసుకోవద్దు కదా సార్. మరి ప్రభుత్వాలు ఇస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు ఇస్తారు, తీసుకుంటారు. కానీ మాకు వద్దని చెప్పండి సార్. మరి పబ్లిక్ని కూడా, మా పిల్లలకు ఉద్యోగాలు కానీ కొందరు అడిగారు సార్, ముసలోళ్ళు ముత్తుకోలు కొందరు, మా పిల్లలకు ఉద్యోగాలు అండి ఏదొద్దని. గత ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్ళే ముందల, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్కి వెళ్ళే ముందల రైతులు ఊళ్ళలో మాకు ఉచితాలు వద్దు, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మీకు ఓటేస్తామని చెప్పారు సార్. ఆ విధంగా వేశారు. దాని మీద కూడా ఆలోచన చేస్తుంది సార్ గవర్నమెంట్. సరే, ఇప్పుడు మొన్ననే మా మినిస్టర్ గారు కూడా ఉచితాల వల్ల నష్టం జరుగుతుందని చెప్పారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి. సరే, ఈ గ్రామాలలో చాలా చోట్ల సార్ మా దృష్టికి వచ్చిన సమస్య, ఎవరైతే బెల్ట్ షాపులను నిర్మూలిస్తారో వాళ్ళకు సర్పంచ్గా ఓట్లు వేస్తాం, సర్పంచ్ పదవులకు అంటున్నారు సార్. ఈ బెల్ట్ షాపులను నిర్మూలించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందా? వచ్చింది సార్. గతంలో కూడా తీసేసాం సార్ మేము. బెల్ట్ షాపులు తీసేస్తే వ్యవస్థ అలా ఈ డెవలపింగ్ కోసం వైన్స్లే రాష్ట్రంలో దిక్కనే పరిస్థితిలో ఉన్నాయి సార్. ఇప్పుడు లిక్కర్ మీదనే కదా గవర్నమెంట్ నడుస్తుంది. మాకు ఊర్లలో అనేది వాస్తవమే. ఇప్పుడు నాకు వైన్ లిక్కర్ షాపులు ఇప్పిస్తే వైన్స్లు ఊర్లల్లో బెల్ట్ షాపులు పెడితేనే మీకు ఓటు ఇప్పిస్తా, అది ఇస్తా, 1 లక్ష ఇస్తా, 5 లక్షలు ఇస్తా అనేది వాస్తవం. కానీ అది పద్ధతి కాదు సార్. అది కూడా మేమైతే దానికి వ్యతిరేకం సార్. ఓకే సార్, చివరిగా మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అంటే రేపు ఎన్నికలు రాబోతున్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు. దాంట్లో ఓటు అంటే చాలా అమూల్యమని సార్. అది సారా పాకెట్కు మనీకు అమ్ముకోవటం జరుగుతుంది. ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు యువతలలో? చైతన్యం ఏంది సార్? యూత్ కానీ ఎవరు కానీ చదువుకున్న వాళ్ళు ఆ ఊరికి సమర్థుడా, అసమర్థుడా, ఊరిని డెవలప్ చేయగల సత్తా ఉందా,
గతంలో కాకుండా ఇప్పుడు సర్పంచ్ కాకుండా గత పూర్వంలో ఈ ఊరికి ఏం సాయం చేసిండు, ఊరంటే డెవలప్ చేసిన వ్యక్తిని చూసుకొని ఎన్నుకోవాలి సార్. ఊరు కోసం వాటర్ కానీ ఏ సమస్యలు ఉన్నా కూడా చేస్తాడా చేయడా అనే ఆలోచన ఉన్న వ్యక్తిని చేసుకోవడం మంచిది సార్. సార్ ఇక్కడ మా దృష్టికి వచ్చిన ఒక సమస్య సార్, మీ సతీమణి గారు వాడు అంటే కౌన్సిలర్గా ఉన్న సమయంలో పరిపాలన మొత్తం కూడా శ్రీశైలం గారిది అంటారు. ఏం లేదు సార్, నాకు తెలియకుండానే మా మేడం గారు చేస్తారు సార్, మీరు తెలుసుకోండి. కొంతమంది చెప్పాను. లేదు సార్, నేను ఎప్పుడు కూడా మున్సిపల్ ఆఫీస్కి కూడా పోను సార్, తెలుసుకోండి మీరు. ఎందుకంటే నేను కూడా చైర్మన్గా ఉన్నా, మా మేడం గారే నడిపించేది. కాకపోతే కౌన్సిలర్ అనేది వాస్తవం, కౌన్సిలర్ శ్రీశైలం యాదవ్, ఎందుకంటే వారు ఉంటే వీరు, వీరుంటే వారు అనే ఉద్దేశంతో అనేది. కానీ మా మేడం గారు ఏది ఉన్నా కూడా మీరు తెలుసుకోండి, మా 20 వార్డులో తెలుసుకున్నా, అమ్మలక్కల్ని అడిగినా కూడా చెప్తారు మా మేడం గారి గురించి. సరే సార్, రైతులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు సార్, వేరే పంటలు వేయాలంటే భయపడుతున్నారు. ఈ కోతుల సమస్య చాలా ఉంది సార్, ప్రతి చోట కోతులు ఉన్నాయని రైతులు మాకు చెప్పడం జరుగుతుంది. ఈ నిర్మూలన గత ప్రభుత్వం విఫలమైంది. మీ ప్రభుత్వంలో నిర్మూలన కోసం ఎలాంటి చట్టాలని ఏమన్నా తీసుకురాబోతున్నారు? మేము చట్టాలు ఏం సార్, ఇప్పుడు కోతుల గురించి మొన్ననే రీసెంట్లీ మా ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టాడు మున్సిపాలిటీలో. ప్రతి గ్రామంలో మేము తీసుకుపోయి అక్కడ మేము అచ్చంపేట ఆజిపూర్ దగ్గర తీసుకెళ్ళాం సార్. నేను కూడా ఒక కమిషనర్ ఎమ్మటి పోయినా, పోతే అక్కడ ఫారెస్ట్ వాళ్ళు అరెస్ట్ చేయడానికే సిద్ధమయ్యారు సార్. మమ్మల్ని మీరు అక్కడికి వెళ్ళి కోతులు ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు వేస్తారని మమ్మల్ని పట్టుకుంటే మేము నానా తంటాలు పడి బయటకు వచ్చాం సార్. ఎందుకంటే ఈ వైల్డ్ లైఫ్ వాళ్ళు సీరియస్లు సార్, అవి వస్తున్నాయి, జంతువులు వస్తున్నాయి, మీరు ఎవరైనా పట్టుకోవడానికి అనేది ఒక కాన్సెప్ట్ పెట్టారు. ఎందుకంటే నష్టం చేస్తారు. ఒకరు దేవరకొండలో చాలామంది కలిసి ఒక అబ్బాయి కూడా చనిపోయాడు సార్ గతంలో 2018లో, ఒక ముస్లిం అబ్బాయి చనిపోయాడు. దాని మీద మాత్రం గవర్నమెంట్ చర్య తీసుకోవాలి, మెయిన్గా మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకోవాలి, గ్రామ పంచాయతీ వాళ్ళు చర్య తీసుకోవాలి. ఓకే సార్, ఫైనల్గా మీరు అంటే మీ మేడంని గెలిపించిన ప్రజలకు కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఓట్లు రాబోతున్న ఎలక్షన్స్ దాన్ని ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నాం? మేము గతంలో కూడా డెవలపింగ్ కోసం పాటుపడ్డాం సార్. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా మాజీ ఎమ్మెల్యే గారు మాకు సహకరించలేదు సార్. మా ఎమ్మెల్యే గారు రాగానే ఇప్పుడు మేము కోరాం సార్, మాకు రోడ్లు డెవలప్ లేదు సార్ అన్నాం. నిన్న మొన్న 4-5 బోర్లు కూడా ఉన్నాయి, కొత్త శాంక్షన్ చేయించాము. ఖరాబ్ అయితే ఎండాకాలంలో మేమే చేయించినాము. మళ్ళీ 50 కోట్ల రూపాయలు ఇప్పుడు నిధులు సమకూర్చారు సార్ మాకు. మా ఎమ్మెల్యే గారి ద్వారా పైలట్ ప్రాజెక్ట్ వేసాం. అంతర్గత రోడ్లు సూపర్గా కాబోతున్నాయి సార్. డ్రైనేజ్ వర్కులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి సార్. ఇక్కడ డెవలపింగ్కు మా ఎమ్మెల్యే గారు బాగా సహకరిస్తుంది. దేవరకొండ అంటే ఆయనకు ప్రాణం. ఎందుకంటే చిన్నప్పటికెళ్ళి కూడా మేము దోస్తులం, చిన్ననాటి దోస్తులం మేము. మా ఎమ్మెల్యే గారు నేను ఒకరికొకరుగా స్నేహం బాగుండేది. మా ఎమ్మెల్యే గారి గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. ఎందుకంటే చిన్నతనంలో కూడా బీద కుటుంబాలకు వెళ్ళి వచ్చాడు. ఎవరిని కూడా ఆశించి ఈ మీరు అన్నారు కదా సార్, మా ల్యాండ్స్ మాఫియా అని ఎక్కడ లేదు సార్. ఉసుక మాఫియా అని చెప్పి నిన్న మొన్న ఒట్టికి కావాలని ఒక ఛానల్ ఇచ్చింది సార్. దాన్ని ధీటుగా పబ్లిక్ చెప్పారు సార్. అది రోడ్ల డెవలప్ కోసం ఉసుక కొడుతున్నాం సార్. మా బతుకు తెరువు రోడ్లకే కొట్టాం కానీ మా ఎమ్మెల్యే గారు చేయలేదని చెప్పారు సార్ పబ్లిక్. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ. నమస్కారం సార్.